కొన్ని మాల్స్ ఉన్నాయి కట్టి. ఇక ఆ మాల్స్ని ఏం చేస్తారో, వాటిని ఎవరెవరికి రాసుకుంటారో, అడ్డగోలు దోపిడీకి ఎట్లా తెరదీస్తారో మీరు చూస్తారు. 20 నెలల్లో ఒక ఇటుక పెట్టలేదు, ఒక యూరియా బస్తా ఇవ్వలేదు, కానీ 15,000 కోట్ల అప్పు మాత్రం మోస్తాం అని చెప్పి. ఇంకా విచిత్రం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చెప్పేటోళ్ళకి లేదు కానీ రాష్ట్రాలకు అయితే ఉండాలి కదా. ప్రభుత్వ చేతికి మెట్రో, ఇన్ని రోజులు ప్రభుత్వం చేతిలో కాకపోతే ఎవరి చేతిలో ఉంది మెట్రో? కొద్ది రాసేటప్పుడు చూసుకొని ఆలోచించుకొని రాయాలి కదా. పీపీపీ అంటే ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మెట్రో హెజ్ ఆల్వేస్ బీన్ విత్ గవర్నమెంట్. ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఎవడో పనికి మళ్ళీ రాస్తాడు, ఓఆర్ఆర్ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసిండ్రు, అనేటోడు అంటాడు రాష్ట్రాలకు ఉండాలి కదా. అమలే స్వామి లీజు, అది లీజే ఇది లీజే. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కూడా లీజ్ మీదే ఉంది, మళ్ళీ అల్టిమేట్ గవర్నమెంట్కే వస్తుంది. ప్రజల సంపద అది, అది రేవంత్ రెడ్డిదో కేటీఆర్దో ఇంకోవలదో వ్యక్తుల సంపద కాదు. ఓఆర్ఆర్ అయినా లీజ్కే ఇచ్చాము, మెట్రో కూడా మనం లీజ్కి ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ను కూడా ఆనాడు చంద్రబాబు గారి ప్రభుత్వం లీజ్కి ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా లీజులు తప్ప ఇదెవరో అమ్మినరు, ఇంకోరెవరు తిన్నారు, అవన్నీ డబ్బులు వెనకాల వేసుకున్నారు, ఇట్లాంటి పనికిమాలిన మాటలు కరెక్ట్ కాదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నిర్వాహకం ఎంత దరిద్రం అంటే, 15,000 కోట్ల అప్పు, అనవసరపు అప్పు రుద్దుతుంటే దాని మీద అందంగా రాస్తారు ఏమని, ఇదేదో మెట్రో తిరిగి స్వాధీనం చేసుకున్నది ప్రభుత్వం, ఇన్ని రోజులు ఏదో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నట్టు.